ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి కీలక అప్డేట్స్ వస్తున్నాయి. జనవరిలో భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ఐసీసీ ప్రకటించింది. ఈ ట్రోఫీకి హోస్టింగ్తో సంబంధం లేదు. పెద్ద టోర్నమెంటులకు ముందు ఐసీసీ ఈ ట్రోఫీ పర్యటనకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ నుంచి భారత్కు రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ నవంబర్ 16 నుండి ప్రారంభమైందని, 2025 జనవరి 26 వరకు కొనసాగుతుందని ఐసీసీ తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిగా భారత్కు రానుంది. ఈ ట్రోఫీ షెడ్యూల్ నవంబర్ 16 నుండి 25 వరకు పాకిస్తాన్లోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 26 నుండి 28 వరకు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది. డిసెంబర్ 10 నుండి 13 వరకు బంగ్లాదేశ్లో ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 15 నుంచి 22 వరకు దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ జరగనుంది. ఇక దక్షిణాఫ్రికా తర్వాత ట్రోఫీ పర్యటన ఆస్ట్రేలియాకు చేరుకుంటోంది. అక్కడ ట్రోఫీ డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు, ఆ తర్వాత జనవరి 6 నుండి 11 వరకు న్యూజిలాండ్లో ఉంటుంది. ఆపై ట్రోఫీ జనవరి 12 నుండి 14 వరకు ఇంగ్లాండ్కు వెళుతుంది. అక్కడి నుండి భారత్కు వస్తుంది. జనవరి 15 నుంచి 26 వరకు భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ జరగనుంది. ఇక ఇక్కడి నుండి ఆ ట్రోఫీ పాకిస్తాన్కు చేరుకుంటోంది. అయితే ఈ టోర్నీ ఫిబ్రవరి, మార్చిలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వస్తున్న రిపోర్టుల ప్రకారం ఈ టోర్నీని ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనుంది. భారత్ ఆడే అన్ని మ్యాచ్లు దుబాయ్లో ఉండనున్నాయి.